జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ స్కూల్లో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తౌటం నవీన్, పాండ్రాల స్వామి, పిట్ట సురేష్, సాద మల్లయ్య, చింతాల రమేష్, మడికొండ రవీందర్రావు, బీఆర్ఎస్ నాయకులు, కుంభం క్రాంతికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ జాతిపిత ఉద్యమ నాయకుడు గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదినాన్ని ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలమందరం కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు మరి తెలంగాణను విభజించకుండా మన ప్రాంతాలను, మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడితే వారిని మరి మా ఆంధ్రకు తిప్పి పంపి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలను, మరి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ వాళ్ళను ఒప్పించి మెప్పించి ఉద్యమాలతోని, త్యాగాలతోని తెలంగాణ తెచ్చినటువంటి మన మహోన్నతమైన వ్యక్తి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. కాబట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మన తెలంగాణ రాష్ట్రానికి, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తెచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రి కావడం, ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా ఆయన పరిష్కరించడానికి ఈ 10 సంవత్సరాల కాలంలో మరి పనిచేసి తెలంగాణ ప్రజల యొక్క అనేక సమస్యలను మరి తీర్చడం జరిగింది. అనేక గిరిజన తండాలను మరి గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు కొరతలు ఉంటాయి, కరెంటు రాదు అని చెప్పినటువంటి ఆంధ్ర పాలకుల మాటలను మరి మరి తిప్పికొట్టి తెలంగాణ రాష్ట్రానికి 24 గంటల కరెంటు ఇచ్చినటువంటి వ్యక్తి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే ఈ రాష్ట్రంలో మరి రైతు బంధు అనేది రైతు పక్షపాతి కాబట్టి రైతు బంధును తీసుకొచ్చినటువంటి వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. బర్త్డేను ఈరోజు 72వ బర్త్డేను మనము చిట్యాలలో జరుపుకోవడం జరుగుతున్నది. ఎన్నో త్యాగాలు చేసి మన రాష్ట్రాన్ని సాధించినటువంటి ఈ యొక్క కేసీఆర్ గారు మనకు తెలంగాణ తెచ్చిపెట్టినటువంటి నాయకుడు, గొప్ప నాయకునికి ఈరోజు 72వ బర్త్డేను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటువంటి బర్త్డేలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇంకెన్నో బర్త్డేలు జరుపుకుంటారని ఆశిస్తూ ప్రజలు వారికి ఎన్నో రకాలుగా త్యాగాలు చేసినటువంటి కేసీఆర్ గారికి రుణపడి ఉండి మన యొక్క నాయకుని స్ఫూర్తిని అందుకొని వారికి ఒక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నో జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం.